డీటెయిల్ చూస్తే ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో భూదాన్ నిర్వసితులు కదం తొక్కారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. 720 ఇళ్లను కూల్చి 311 భూదాన్ నిర్వసితులకు పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లతో సంబంధం లేకుండా వెలుగుమట్ల భూదాన్ బాధితులకు ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టివ్వాలని డిమాండ్ చేశారు. ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో భూదాన్ నిర్వసితులు కదం తొక్కారు. తమ ఇళ్లను అన్యాయంగా కూల్చివేశారని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా కుమార్, భూదాన్ సంబంధించినటువంటి ల్యాండ్ లో గత 4 నెలల క్రితం ఫిబ్రవరి 24, 2026 చేసినటువంటి విధ్వంసం తాలూకా నష్టం ఇంకా స్పష్టంగా కనపడుతుంది. గత 4 నెలలుగా నిర్వాసితులు రోడ్ల మీద ఉంటున్నారు. ఎక్కడో అక్కడ తలదాచుకుని నిత్యం ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్లు, మంత్రులను కలుస్తూ తమ గోడు విన్నవించుకుంటూ తమకు ఎక్కడైతే కూలగొట్టారో అక్కడే ఇల్లు ఇవ్వాలనేటువంటి డిమాండ్ తో నిరసన కార్యక్రమాలను వివిధ రూపాల్లో కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో మంత్రులను కలిసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం చూసి విస్తుపోయినటువంటి భూదాన్ నిర్వాసితులు మళ్ళొకసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భారత రాష్ట్రపతి, అట్లాగే భారత ప్రధాని తో పాటు గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ కీలక నేత రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని చాటాలంటూ దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఉత్తరాలు రాస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా వ్యవహరించింది. భూదాన్ భూముల్లో గత 10-12 ఏళ్లుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్లను భూదాన్ పట్టాలు ఉన్నప్పటికీ కూడా కూల్చివేశారు. తక్షణమే ఆ భూదాన్ భూముల్లో ఇండ్లు ఇవ్వాలనే డిమాండ్ తో వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం కొనసాగించారు. దాంతో పాటు భారత రాష్ట్రపతి నుంచి రాహుల్ గాంధీ వరకు అందరికీ కూడా ఉత్తరాలు రాశారు. ఇకనైనా మమ్మల్ని కరుణించండి, భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడండి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉత్తరాలు రాసి ఖమ్మం జెడ్పీ సెంటర్ నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీగా వెళ్లి పోస్ట్ కార్డు ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి అక్కడ పోస్ట్ కార్డులను వేయబోతున్నామంటూ కూడా భూదాన్ నిర్వాసితులు చెప్పారు. వాళ్ళు ఒక స్పష్టమైన డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ విధ్వంసకాండను కొనసాగించారో, భూదాన్ భూముల్లో ఇండ్లు కూల్చేసి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించినటువంటి అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ యొక్క ఆస్తులను జప్తు చేసి ఆ భూదాన్ భూములలో ఇల్లు కోల్పోయినటువంటి వారికి పరిహారం చెల్లించాలనేది ఒక డిమాండ్ గా ఉంది. దాంతో పాటు ఈ ఘాతుకానికి, ఈ కూల్చివేతలకు పాల్పడినటువంటి మంత్రులను తక్షణమే బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ తో వాళ్ళు నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. అధికారులను సస్పెండ్ చేయాలంటున్నారు. దాంతో పాటు మంత్రులను బర్తరఫ్ చేసి ఎవరైతే భూములు కోల్పోయినటువంటి నిజమైనటువంటి లబ్ధిదారులకు అక్కడ ఇల్లు కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటే 311 మందికి ఇల్లు ఇస్తున్నట్టుగా, అట్లాగే పట్టాలు ఇస్తున్నట్టుగా చెప్పినటువంటి ప్రభుత్వం అందులో కొంతమంది కార్పొరేటర్లు, కొంతమంది మంత్రులకు సంబంధించినటువంటి అనుచరుల వాళ్ళకు నచ్చిన వాళ్ళని పెట్టుకున్నారని కూడా స్పష్టమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలు కూడా గతంలో చూపించారు. అనేక మంది నిర్వాసితులు కాని వారిని తీసుకొచ్చి లబ్ధిదారులుగా చేర్చి వారందరూ కూడా ఇళ్ల పట్టాలు, అట్లాగే ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టుగా ఆ రోజు చూపించారు. సో అందులో జరిగినటువంటి అక్రమాలను తక్షణమే ఫిల్టరైజ్ చేసేసి ఎవరైతే 719 ఇళ్లు కూల్చామని ప్రభుత్వం ఆనాడు ప్రకటించిందో అందులో నిజంగా ఇళ్లు కోల్పోయినటువంటి వారికి అక్కడ ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. ఏ భూదాన్ భూముల్లో అయితే పట్టాలు ఉన్నటువంటి చోట అయితే ఇండ్లు కూలగొట్టారో అక్కడే తిరిగి ఇల్లు నిర్మించాలనేటువంటిది వాళ్ళ డిమాండ్ కనపడుతుంది. గత 3 నెలలుగా వాళ్ళు అనేక రూపాయల ఉద్యమాలు చేశారు. ఫిబ్రవరి 24 నుంచి నేటి వరకు గూడు చెందినటువంటి పక్షుల్లాగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు అందరినీ ప్రాధేయపడి వేడుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి ఒక కదలిక రాకపోవడంతో మరోసారి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈసారి వినూత్నమైన రీతిలో పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టడంతో పాటు రాష్ట్రపతి, అట్లాగే భారత ప్రధానిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ కూడా తమ విన్నపాన్ని తెలియజేస్తున్నట్టుగా చెప్పారు. ప్రభుత్వం స్పందించాలంటున్నారు. తమ ఓట్లతో గెలిచి గద్దెక్కినటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు తమ ఇండ్లు కూల్చేశారని, రేపు అవసరమైతే మళ్ళీ ఆయనను గద్దె దింపేదాకా కూడా తమ పోరాటం చేస్తామంటూ కూడా బాధితులు ఆవేదనతో కూడినటువంటి తమ బాధను వెళ్ళగక్కుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఖమ్మంలో ప్రస్తుతంకు ఆ ర్యాలీ కొనసాగుతున్నది. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ఎక్కడైతే ఇళ్లు కూలగొట్టినటువంటి ప్రాంతం ఉందో, ఎక్కడైతే ఒక విధ్వంసకాండ కొనసాగించినటువంటి భూదాన్ భూములు ఉన్నాయో ఆ వెలుగుమట్ల రవిలు ఉన్నటువంటి ఆ భూదాన్ భూముల్లోనే మొత్తం 719 మందికి కూడా అక్కడ ఇల్లు కేటాయించాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు కేటాయించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎవరైతే అక్రమదారులకు ఇచ్చినటువంటి ఇళ్లను రద్దు చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేశారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.
రాజ్యాంగ స్ఫూర్తితోటి ఒక జ్ఞాన పోరాటాన్ని చేయబోతున్నాం. జాతీయ చిహ్నాన్ని చేతబూని ఒక ఉత్తరాల మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వెలుగుమట్ల బాధితులు నిర్వహించబోతున్నారు. ఎందుకు రాష్ట్రపతికి విన్నవించుకుంటున్నాం, గవర్నర్ గారికి విన్నవించుకుంటున్నాం, ఈ దేశ ప్రధానికి విన్నవించుకుంటున్నాం మా బాధను ఉత్తరాల ద్వారా. ఎందుకు ఈ పరిస్థితి దాపురించింది, ఎందుకు ఈ స్థితి ఖమ్మం ప్రాంతంలో ఇది కొనసాగించిందో ఇప్పటికే ఈ సమాజానికి అర్థమైంది. ఒక 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా భూదాన భూమిలో నివాసం ఉంటున్నటువంటి ఒక 800 మంది పేద ప్రజల గుడిసెలను అత్యంత దారుణంగా అమానుషంగా ఎలాంటి పర్మిషన్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఇల్లు కూల్చారు. అది చాలా బాధాకరం. రాజ్యాంగ విరుద్ధం, అది రాజ్యాంగ విరుద్ధం. ఎవరైతే 5 సంవత్సరాల మంచి ఒక ప్రాంతంలో ఒక భూదాన భూమే కావచ్చు, గవర్నమెంట్ భూమిలో నివాసం ఉంటున్నటువంటి ఆ ప్రజలకు ప్రభుత్వమే రక్షణ కల్పించాల్సిన పరిస్థితి పోయి భారత రాజ్యాంగ విరుద్ధంగా ఆ ప్రజల ఇల్లును కూల్చడం అనేది ఇది రాజ్యాంగ స్ఫూర్తికే ఇబ్బందికరం, రాజ్యాంగానికే తూట్లు పడటం. ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మహత్తరమైన వెలుగుమట్టలో ఇల్లు కూల్చిన తర్వాత బాధితులే విరుచేతమైన పోరాటం ఇదే జెడ్పీ సెంటర్లో చేయడం జరిగింది. ఆ పోరాటం ఫలితంగా ప్రభుత్వం దిగి వచ్చి అదే వెలుగుమట్లో 311 ఇల్లు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వమే 729 మీ ఇల్లు కూల్చామని ప్రకటించింది. మరి 311 మందికి ఇచ్చి ఇంకా 500 మందికి ఎందుకు ఇవ్వట్లేదని మేము గవర్నర్ గారిని కలిసాం. గవర్నర్ గారు చాలా సీరియస్గా స్పందించారు. పొంగులేటి శ్రీనివాసరావు రెవెన్యూ మినిస్టర్ని కలిసాం. ఆయన మేము చూస్తామని చెప్పారు. ఆయన అదనకు ముందు ఈ యొక్క భూదాన భూమిని మిగతా భూమిని కోర్టుకు రాసి ఇవ్వాలని చూశారు. ఆ కోర్టుకు వ్యతిరేకంగా గవర్నర్ కలిశాక ఆ పని ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా 500 మంది బాధితులు ఉన్నారు. తక్షణమే ఆ వెలుగుమట్టలో వాళ్ళకి ప్రత్యేకంగా మీరే మీ డబ్బులతోటే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఇలా మేము రాష్ట్రపతికి ఉత్తరాలు వేస్తున్నాం. సార్ ఆల్రెడీ ఏమైందంటే 311 మంది ప్రకటించిన తర్వాత ఆర్టీఓ గారు ఇదే అంబేద్కర్ భవన్లో మీకు ప్రతి ఒక్కరికి మీకు ఇల్లు వస్తాయి, మీరు అంబేద్కర్ భవన్ వదిలిపెట్టి ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీ బంధువుల దగ్గర ఉండండి, మీ పల్లెటూరికి వెళ్ళిపోండి అని చెప్పిన ఆర్టీఓ గారు ఇటుపోయారండి. 4 నెలలుగా వస్తుంది, ఇంతమటికి రోడ్ల మీద వదిలిపెట్టారు మమ్మల్ని. ఏం సమాధానం చెప్పరు. పొంగులేటి గారిని ఆఫీస్కి వెళ్తే వెలుగుమట్లు అయిపోయిందిగా అంటున్నారు. ఎంత బాధాకరమైన విషయం సార్ ఇది. అందుకే సార్ 4 నెలలు పూర్తవుతుంది, ఎవరు ఏ సమాధానం చెప్పట్లేదు. మా దగ్గర ఓపిక అయిపోయింది. అందుకే మేము ఈ ఉత్తరాలు ఎవరికి ఇస్తున్నాం. మీరు చూశారు కదా, ప్రధానమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, రాష్ట్రపతి గారికి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గవర్నర్ గారికి అందరికీ ఉత్తరాలు రాస్తున్నాం. ఈ ఉత్తరాల ద్వారా కనీసం పెద్దలకి మా మీద జాలి దయ కలిగి ఏమన్నా మాకు ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నాం సార్, ఆశిస్తున్నాం. ఇదంతా పూర్తిగా రాజ్యాంగ పరంగా చేస్తున్నాం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టాం.